ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తిరుపతి బహిరంగ సభ వేదికగా పొత్తులపై చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు పొలిటికల్ సర్కిల్స్ లో మారుమోగుతున్నాయి. గత ఎన్నికల్లో జనసేన కేవలం 21 అసెంబ్లీ స్థానాలకే పరిమితం కావడంపై అప్పట్లో వచ్చిన విమర్శలను ఆయన తీవ్రంగా ఖండించారు. తాము 21 సీట్లతో రాజీ పడలేదని, కేవలం రాష్ట్ర శ్రేయస్ కోసం, ప్రజల భవిష్యత్ కోసమే సీట్లను తగ్గించుకుంటూ పెద్ద మనసుతో త్యాగం చేశామని పవన్ స్పష్టం చేశారు. ఆ త్యాగానికి ప్రజలు 100% స్ట్రైక్ రేట్ విజయంతో అద్భుతమైన తీర్పునిచ్చారని ఆయన గుర్తు చేశారు. తిరుపతిలో నిర్వహించిన కూటమి భారీ బహిరంగ సభలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రసంగిస్తూ సీట్ల పంపిణీ సమయంలో తనపై, జనసేన పార్టీపై చాలా మంది చాలా రకాలుగా వ్యంగ్యాస్త్రాలు విసిరారని, తక్కువ సీట్లకు ఒప్పుకున్నానంటూ విమర్శించారని గుర్తు చేశారు. అయితే నాటి తమ నిర్ణయం వెనుక వ్యక్తిగత స్వార్థం లేదని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సాగించిన అరాచక పాలనను అంతమొందించడమే లక్ష్యంగా తాము ఒక అడుగు వెనక్కి వేశామని వివరించారు. ప్రజలు కేవలం ఓటు వేయలేదని, ఆంధ్రప్రదేశ్లో ఒక కొత్త చరిత్రను లిఖించారని హర్షం వ్యక్తం చేశారు. పోటీ చేసిన ప్రతి స్థానంలోనూ జనసేన జెండాను ఎగురవేసి విమర్శకుల నోళ్లు మూయించామని పవన్ ఉద్ఘాటించారు. ప్రజలిచ్చిన ఈ చారిత్రాత్మక తీర్పు ఒక తరం భవిష్యత్తుకు బలమైన నమ్మకాన్ని ఇచ్చిందని, ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీని కూటమి ప్రభుత్వం నిలబెట్టుకుంటుందని పవన్ కళ్యాణ్ భరోసా ఇచ్చారు. ముఖ్యంగా పంచాయతీరాజ్ వ్యవస్థను క్షేత్రస్థాయిలో బలోపేతం చేసేందుకు పక్కా ప్రణాళికతో ముందుకు వెళ్తున్నట్లు పవన్ ప్రకటించారు. కూటమిలో జనసేన 21 సీట్లతోటి సర్దిపెట్టుకునే సందర్భంలో చాలామంది వివిధ రకాలుగా విమర్శించారు. కానీ మేము 21 సీట్లతో రాజీ పడలేదు. ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు కోసం 21 సీట్లకి జనసేన పరిమితాన్ని చేశాం. ఆ త్యాగానికి ప్రజలు ఇచ్చిన సమాధానమే 100% స్ట్రైక్ రేట్.